హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇఫ్రా ఫాతిమా ఛానల్. నేను మీ రిజ్వానాని. ఇవాళ మీకు పల్లీ చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మనం ఇంట్లో చాలా హెల్తీగా తక్కువ టైంలో తయారు చేసి పెట్టవచ్చు. ఈ పల్లీ చాట్ అనేది పిల్లలకి చాలా హెల్త్ పరంగా మంచిదండి అండ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలను తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత మరలా వాటర్ వేసి వీటిని ఒక 2 గంటల పాటు నానబెట్టాలి. ఈ 2 గంటల పాటు నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతాయి అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా వేరుశనగ కాయలను అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం తీసుకుంటుంది ఇక్కడ పల్లీలను కాబట్టి 2 గంటల పాటు నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలండి అంటారా? ఈ 2 గంటల పాటు నానబెడితే మనకు పల్లీలు తొందరగా ఉడుకుతాయండి అండ్ అలాగే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 గంటల తర్వాత ఈ పల్లీలను ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కావాల్సిన వాటర్ వేసుకొని ఆ ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎలా ఉడికించుకోవాలి? ఆ 3-4 విజిల్స్ వచ్చే వరకు అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇవి ఉడికేలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు 3-4 విజిల్స్ తర్వాత చూసారా పల్లీలు ఎంత బాగా ఉడికాయో? ఈ ఉడికిన పల్లీలను మనం ఆ వాటర్ మొత్తం తీసేసి నెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం అయిపోయాక మనం ఉడికించిన పల్లీలను ఒక బౌల్లో తీసుకొని ఫస్ట్ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ తయారు చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేసుకోవాలి. క్యారెట్, ఆనియన్ అండ్ అలాగే రా మ్యాంగో. ఇక్కడ నాకు రా మ్యాంగో అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వేసుకున్నానండి. పచ్చి మామిడికాయ అవైలబుల్లో ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా అవైలబుల్లో లేకపోతే ఆమ్చూర్ పౌడర్ లేదా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒకటే, కాకపోతే ఇక్కడ నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ టొమాటో అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం, చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా. చెప్పాను కదండి, ఆమ్చూర్ గనక అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వలన చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాట్ మసాలా కూడా కంపల్సరీగా వేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయొద్దు. వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఈ పల్లీ చాట్ అనేది రెడీ. ఇది వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందండి. వర్షాకాలం ప్లస్ పిల్లలకి హెల్దీ స్నాక్స్ అనమాట. ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ పరంగా మంచిది కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.